జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తే ఇష్టం ఏదైనా చేయిస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. మన కోసం మన వాళ్ళు ఉన్నారు, మన కోసం ఏడుస్తారు, మన కోసం ఏదైనా చేస్తారు అనుకుంటే పొరపాటు. ఇప్పుడు బంధువులు ఉన్నారు అని చెప్పుకోగలం, కానీ మనకేదో చేస్తారు అని చెప్పుకోలేము. బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగడం అమాయకత్వం. బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగడం అనవసరం. కష్టం లోతు తెలిసినవాడే ఆనందం అంచు చూడగలడు. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే హక్కు లేదు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. ఈ రోజుల్లో మనల్ని మించినోడు ఎవరు అనే ముందు మనల్ని ముంచేటోడెవడో తెలుసుకోగలగాలి. గెలిచినా ఓడినా నిన్ను నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి కాలం ఒక అవకాశం తప్పకుండా ఇస్తుంది. నీవు నలుగురిలో ఎంతో కొంత మంచివాడిగా పేరు తెచ్చుకో. ఆ మంచితనమే నిన్ను చెడువైపు వెళ్లకుండా కాపాడుతుంది. మనం తప్పు చేస్తే తప్పు అని, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. ఏం చేసినా మనల్ని భరించేవాళ్ళు మనవాళ్ళు. పొగిడేవాడు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు. తిట్టేవాడు నీ పక్కనే ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. అందమైన జీవితం అంటూ ఏదీ లేదు. మన జీవితాన్ని మనమే అందంగా రూపొందించుకోవాలి. జీవితంలో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ప్రతివాడు చెబుతాడు, నాతో సహా. కానీ నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడమే మంచిది. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని అనుకోకు. ఎవరైనా నీకు నమ్మకద్రోహం చేస్తే అది నీ తప్పు కాదు, అది వారి సహజ గుణం అని నీవు నమ్ము. మన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేని వాళ్లకు మన మాటలు అర్థం కావు. మౌనంగా ఉండడం నేర్చుకో. అలా ఉండలేకపోతే నీ మాటల్లో నాణ్యత ఉండేలా చూసుకో. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తారు. దురదృష్టం ఏంటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తారు. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, అతని ఆలోచన మాత్రమే.
మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బతిమిలాడుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా ఉండడమే మంచిది. నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్ళు, వాళ్ళు నమ్మింది మాట్లాడితే చెడ్డోళ్ళు అనుకుంటే నీ చుట్టూ నిజాలు ఉండవు, నటనలే ఉంటాయి. మనం తప్పు చేస్తే కారణాలు చెబుతాం, ఎదుటివారు తప్పు చేస్తే నిందలు వేస్తాం. బహుశా ప్రతి మనిషి తన కోసం తాను సొంతంగా రాసుకున్న న్యాయమేమో ఇది. కింద పడితే లేచి నిలబడవచ్చు, కానీ ఒక్కసారి పడ్డాక తిరిగి మనం నిలబెట్టుకోలేనిది ఎదుటివారి దృష్టిలో మన విలువ. అదృష్టానికి నీ అడ్రస్ తెలియకపోవచ్చు, కానీ దరిద్రం దాని దారి మర్చిపోదు. చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి, ఇచ్చిన మాట పెద్దదైనా నిలబెట్టుకోవాలి. చనిపోతామని తెలిసి తెలిసి బ్రతుకు బండిని లాగుతున్న జీవితాలు మనవి. ఈ కాస్త సమయంలో నిందారోపణలు, అవహేళనలు, గొడవలు అవసరమా? ఆలోచించండి. మనకు 2 రకాల విద్య అవసరం. ఒకటి, జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది. రెండవది, ఎలా జీవించాలో నేర్పేది. ఎవరి ధనం కోసమో ఎవరి బంధం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు కదా. మనకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా మనల్ని మనం కౌగులించుకోలేం. మన భుజాల మీద పడి మనం ఏడవలేం. ఏ ఫీలింగ్స్కి అయినా మన అనేవారు ఉండాలి. అందుకే ఆత్మీయులని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. తోటివారికి కష్టం వస్తే తేలిక చేసి మాట్లాడకండి. భవిష్యత్తులో మీరు అటువంటి కష్టానికి గురి కావచ్చు అని మర్చిపోకండి. ఎందుకంటే కాలానికి ఆ శక్తి ఉంది. చచ్చాక శవానికి నిప్పు పెట్టేవారికంటే బతికున్నప్పుడు మనసుకు నిప్పు అంటించేవారే ఎక్కువ ఈ ప్రపంచంలో. బాధ మనిషిని మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. నీరు లేని బావి దగ్గరకు, డబ్బు లేని మనిషి దగ్గరకు ఎవ్వరూ రారు. ఇది పచ్చి నిజం. నవ్వడం మాత్రం నేర్చుకోండి. ఏడవడం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. నీవు తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి నీవు గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాడే గొప్పవాడు. మనకు ఉండే ఓడిపోతాను అనే భయం మనల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం, లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మనం ఎంతటి ఆవేశంలో ఉన్నా ఇతరులు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విజ్ఞతకు నిదర్శనం. ప్రారంభం అందరిది బాగానే ఉండవచ్చు, కానీ చివరి దశ వరకు కొనసాగడంలోనే ఉంటుంది గొప్పతనం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.